మనం వచ్చాం కదా, మరి వాళ్ళు ఎందుకు రారు? నేను ఎవరో మనకు సువార్త చెప్తే ఆ దేవుడు మంచివాడు అని చెప్తేగా వచ్చాం. మరి నువ్వు ఆ మాట చెప్పగలుగుతున్నామా? ఆ మంచివాడు అనక దేవుని వారికి మనం పరిచయం చేయగలుగుతున్నామా? పరిచయం చేస్తున్నామా మనం? నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ సహనం ఓర్పు ద్వారా, నీకు మాదిరికరమైన జీవితం ద్వారా వారికి పరిచయం చేస్తే నేను అంటాను 2024 డిసెంబర్ దాటకముందే నీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా నీ దేవుడు చాలా మా గొప్పవాడండి, మంచివాడు, వాళ్ళు ఎరుగుతారు. నీ దేవుడు నాకు కావాలి, నేను నీ దేవుని ఎందుకు వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళు అని అడగటానికి వారు ముందుకు రారా? ఏమండి చెప్తారా? మీరు సహోదరులారా చెప్తారా? రారా? ఇక్కడ ఎక్కడో లోపం ఉంది మనలో. రక్షించబడని చెప్పుకుంటున్నాం, దేవుని ప్రేమను పొందమని చెప్పుకుంటున్నాం, ప్రతిష్ఠిత జీవితం చెప్పుకుంటున్నాం, పరిశుద్ధులుగా చెప్పుకుంటున్నాం, కానీ మన యొక్క ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదండి. మార్పు పొందిన జీవితం, మారని జీవితం ఇంకా వారి ముందు ఉంచుతున్నాం. నేను ఒకసారి మన జీవితంలో పరిశీలన చేసుకుందామండి. ప్రతిష్ఠిత జీవితంలో దేవుని కొరకు ఆత్మ సంపాదన మనకు చాలా శ్రేష్టమైనది. మొట్టమొదట నీ కుటుంబంలోని వారిని దేవుని కొరకు సంపాదించాలి, ప్రభువులోకి నడిపించండి, దేవుని మందిరాన్ని నడిపించండి. దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం వింటారు, వాక్యం సత్యాలు గ్రహిస్తారు. ఎలాగో నువ్వు రక్షించబడ్డా వారు కూడా రక్షించబడతారు, దేవుని యొక్క సహవాసంలో నిలిచి ఉంటారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇది నాన్న ముగిస్తున్నాను. ప్రభు యొక్క ఆఖరి ఏంటంటే సువార్త ప్రకటించిన వాడు ఉంటున్నాడు. మనం కూడా సువార్త మన కుటుంబంలో చుట్టూ వారికి, నీ బంధువుల సభ్యులకి వారి ప్రభువును నడిపించేవారుగా నీకు మంచి మాదిరికమైన జీవితం వారి ముందు ఉంచి వారి ప్రభువును నడిపించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో మన మేలు నిమిత్తమై మన కొరకు దీవించి అనుగ్రహించుగాక. ఆమేన్. సారీ, కొద్ది లేట్ అయినట్టుంది. మంచిగా వర్తమానం అందించినటువంటి ప్రయోజనాలకి ప్రత్యేకమైన చేసుకున్నాను. సమయంలో ప్రభు యొక్క బలంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రభు బల ఎప్పుడు మీకు వర్తమానం నేను అందించలేదు. ఈ యొక్క దినం నేను ప్రభు బల వర్తమానం